So let's begin the concept called taxation. ఈ పదం మనం రోజు వింటూ ఉంటాం నిత్య జీవితంలో. ట్యాక్స్లు ఎగ్గొట్టారని, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారని, లేకపోతే బ్లాక్ మనీ అనే పదం వింటాం. వాట్ ఈస్ బ్లాక్ మనీ? ట్యాక్స్ కట్టకుండా దాచేసిన మనీ బ్లాక్ మనీ. ఈ పదాలు రోజు వింటూ ఉంటాం. ట్యాక్స్ అనే పదం వినగానే ఫస్ట్ ఒక నెగిటివ్ నోషన్ వచ్చేస్తుంది మనకి. ఇంత మనీ ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది, గవర్నమెంట్ మన దగ్గర ట్యాక్స్లు లాగేస్తుంది, ఇంత తీసేసుకుంటుంది అని ఒక నెగిటివ్ నోషన్ అనేది స్టాండర్డ్గా వస్తూ ఉంటుంది. సో వై డూ వీ నీడ్ ట్యాక్సెస్? ట్యాక్సెస్ అనేది ఎందుకు వేయాలి? ట్యాక్సెస్ యొక్క పర్పస్ ఏంటి? ట్యాక్సేషన్లో రకరకాల మెథడ్స్ ఏంటి? వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్? వాట్ ఈస్ ద బెస్ట్ ట్యాక్స్ సిస్టమ్? ఎలాంటి ఫీచర్స్ ట్యాక్స్ సిస్టమ్కి ఉండాలి? ఎకానమిక్ గ్రోత్కి ట్యాక్స్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇలాంటి రకరకాల కాన్సెప్ట్స్ మనం ఈ చాప్టర్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సింపుల్గా డిఫైన్ చేయాలంటే we say tax is a way to redistribute income. Carefully వినండి. It is a method to redistribute income. A mode of redistribution of income. What is the meaning of this? Redistribution of income అంటే అర్థం ఏంటి? అంటే ఒకళ్ళ దగ్గర తీసుకొని ఇంకొకరికి ఇవ్వడం. థింక్ అబౌట్ ఇట్. సొసైటీలో దేర్ విల్ బి రిచ్ పీపుల్, దేర్ విల్ బి పూర్ పీపుల్. ఒక సొసైటీలో ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు, అదే సొసైటీలో ఒక పూర్ పర్సన్ ఉన్నాడు అనుకోండి. లెట్స్ టేక్ అన్ అజంప్షన్. దేర్ ఇస్ అ రిచ్ పర్సన్, దేర్ ఇస్ అ పూర్ పర్సన్. రిచ్ పర్సన్ వచ్చేసి ఇయర్కి 1 crore పర్ ఇయర్ సంపాదిస్తున్నాడు. పూర్ పర్సన్ వచ్చేసి మంత్కి 2000 రూపీస్ సంపాదిస్తున్నాడు. సో పూర్ పర్సన్, రిచ్ పర్సన్ ఉన్నారు. గవర్నమెంట్ ఏమో ఒక స్కూల్ కన్స్ట్రక్ట్ చేసింది. ఏ స్కూల్ ఇది? గవర్నమెంట్ స్కూల్. అలాగే గవర్నమెంట్ ఒక హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసింది. దీన్ని ఏమంటాం? గవర్నమెంట్ హాస్పిటల్ అంటాం. గవర్నమెంట్ పేదవాళ్ళ కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మంత్కి 2000 రూపీస్ నేను అకౌంట్లో వేస్తానని చెప్పి గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు లింక్ అప్ కాన్సెప్ట్స్ ఉండేవి. ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు. రిచ్ పర్సన్ ఏమో సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు. లెట్ us assume గవర్నమెంట్ ఈజ్ అప్లయింగ్ ఎ ట్యాక్స్ ఆఫ్ 30%. తనపైన ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ వేస్తుంది అనుకోండి. మరి 30% ట్యాక్స్ వేసినప్పుడు ఈ 1 crore సంపాదించే వ్యక్తి 30 లక్షల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో ఇచ్చేస్తున్నాడు. సింపుల్ అజంప్షన్. అంటే గవర్నమెంట్కి ఇప్పుడు ఏమొచ్చింది? ఆదాయం వచ్చింది. గవర్నమెంట్ గాట్ ఇన్కమ్. ఓకే, ఈ ఇన్కమ్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్కూల్ కట్టడానికి, హాస్పిటల్ కట్టడానికి, ఇలాంటి పేదవాళ్ళకి సహకరించే స్కీమ్స్ కోసం, అగ్రికల్చర్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఎస్సీ ఎస్టీస్ కోసం హాస్టల్స్ కట్టడానికి, బీసీ హాస్టల్స్ కట్టడానికి, యూనివర్సిటీస్ కట్టడానికి, ఇలా రకరకాల పర్పస్ల కోసం ఉపయోగిస్తుంది. అయితే గవర్నమెంట్ కడుతున్న ఈ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఈ స్కీమ్స్ కానీ ఈ రిచ్ పర్సన్కి ఉపయోగపడుతున్నాయా? ఆర్ దే యూజింగ్ దెమ్? ఈ రిచ్ పర్సన్ తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాడా? చదివించడు. తనకి జబ్బు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడా? వెళ్ళడు. బిలో పవర్టీ లైన్ స్కీమ్ కింద డబ్బులు తీసుకుంటాడా? తీసుకోడు. కానీ ఈ రిచ్ పర్సన్ సంపాదించిన డబ్బు, ఆ డబ్బులోంచి వచ్చిన ట్యాక్స్, ఆ ట్యాక్స్ ద్వారా ఇవన్నీ మనం కన్స్ట్రక్ట్ చేసాం, స్కీమ్స్ తీసుకురాగలిగాం. మరి పూర్ పర్సన్ ట్యాక్స్ ఏమన్నా కట్టాడా? కట్టలేదు, 0. ఎందుకంటే తను ఆ స్లాబ్లో లేడు, తన ఆదాయమే లేదు. కానీ దిస్ పర్సన్ ఈజ్ going to utilize the services of government school, he is going to utilize the services of government hospital, he is going to take the benefits of this below poverty line scheme. గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ బెనిఫిట్స్ ని కూడా తను పొందుతాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఈజంట్ ద మనీ గెటింగ్ రీడిస్ట్రిబ్యూటెడ్? రిచ్ పర్సన్ దగ్గర ఉన్న ఇన్కమ్ మనీ కాస్త ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం దగ్గరికి వచ్చి పూర్ పర్సన్ దగ్గరికి ఇన్ అన్ ఇండైరెక్ట్ వే వెళ్ళింది.
రిచ్ పర్సన్ డైరెక్ట్గా తీసుకొచ్చి పూర్ పర్సన్కి ఇవ్వాల, మధ్యలో గవర్నమెంట్ ఒక వారధిలాగా ట్యాక్స్ అనే సిస్టమ్ ద్వారా ఇట్ ఈస్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ ఎర్నింగ్ అండ్ యూజింగ్ దట్ మనీ టు సర్వ్ పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్. అవసరంలో ఉన్న వాళ్ళ కోసం ఆ మనీని గవర్నమెంట్ ఉపయోగిస్తుంది. మనం వాడే రోడ్లు, మనం ఉపయోగించే స్కూళ్ళు, మనం వెళ్ళే స్కూళ్ళు, మనం ఉపయోగించే హాస్పిటల్స్, ఇలా అన్నింటికి కోసం ఈ ట్యాక్స్ అనేది ఒక మధ్యలో ఒక వారధి లాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఫర్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఉపయోగపడుతుంది. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? యూజ్ చాట్ బాక్స్ టు రెస్పాండ్. గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ట్యాక్సేషన్ యొక్క కథ ఒక లేయర్ మీకు చెప్పాను, ఇంకో లేయర్ చెప్తాను. ఈ రీడిస్ట్రిబ్యూషన్ అనేది మైండ్లో పెట్టుకోండి. ఇంకొక లేయర్ చెప్తాను. లెట్ అస్ సే ఒక ఆయనకి 1 lakh రూపీస్ ఇన్కమ్ ఉంది, ఇంకొక ఆయనకి 80,000 రూపీస్ ఇన్కమ్ ఉంది. లెట్ అస్ సే గవర్నమెంట్ ఏమో 30% ట్యాక్స్ విధించింది, ఇద్దరికి ఒకే రకంగా ట్యాక్స్ వేసింది అనుకోండి. ఇతను ఏ అనుకో, ఇతను బి అనుకో. 30% ట్యాక్స్ వేసిన తర్వాత ఆయనకి ఎంత మిగులుతుంది? 70,000. ట్యాక్స్ పోగా ఏం మిగిలింది ఆయనకి? 70,000. 30% ట్యాక్స్ వేసిన తర్వాత 80,000లో 30% ఎంత? 24,000. 80,000 24,000 తీసేయండి, ఏం మిగులుతుంది మనకి? 56,000. ఓకేనా? ఇప్పుడు 10,00,000కి 80,000కి డిఫరెన్స్ ఎంతమ్మా? 20,000. 70,000కి 56,000కి డిఫరెన్స్ ఎంత? 14,000. Can I say this kind of taxation system has reduced income inequalities? ఇలా అనొచ్చా? వీళ్ళిద్దరి మధ్య అంతరం ఒరిజినల్గా 20,000 డిఫరెన్స్ ఉండేది, కానీ ట్యాక్స్లు వేసేసిన తర్వాత పోస్ట్ ట్యాక్స్ ఇన్కమ్ మీరు చూస్తే వాళ్ళిద్దరి మధ్య అంతరం అనేది తగ్గిందా పెరిగిందా? తగ్గింది. 14,000కి తగ్గింది, వ్యత్యాసం అనేది తగ్గింది. అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి కూడా ట్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? డబ్బున్న వాడేమో ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి కడతాడు, పేదవాడు దాన్ని వేరే రూపంలో తన అకౌంట్లో పడేలా చేస్తాడు. అంటే పేదవాడి ఇన్కమ్ పెరిగింది, డబ్బున్నవాడి ఇన్కమ్ తగ్గింది. ఇందాక ఎగ్జాంపుల్లో కూడా మనం చూడవచ్చు, ఈ ఎగ్జాంపుల్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ తగ్గాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ట్యాక్స్ వేయడం వల్ల ఈ 1 crore సంపాదించే వాడిని మనం 70 లక్షలు తెచ్చేసాం. ఇదే ట్యాక్స్ వేయడం వల్ల 2,000 మామూలుగా సంపాదించే వాడికి ఇంకో 2,000 గవర్నమెంట్ ద్వారా వచ్చేలా చేసాం. అంటే వీళ్ళ ఆదాయం పెరగడానికి అది హెల్ప్ అయింది, వాళ్ళ ఆదాయం తగ్గించడానికి హెల్ప్ అయింది. అంటే డబ్బున్నవాడు ఆదాయం తగ్గడం, పేదవాడు ఆదాయం పెరగడం వల్ల ఏమైంది? ఇద్దరి మధ్యలో ఉన్న అంతరం, డిఫరెన్స్ ఏదైతే ఉందో, వ్యత్యాసం ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. సో taxation is a method to reduce inequalities. Taxation is also used for redistribution of income. It is also used for redistribution of income అని మనం చెప్పవచ్చు అన్నమాట. So this is about tax. This is the definition of tax. Tax, you can define it as a mode of income redistribution. A mode of income redistribution. ఎలా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ట్యాక్స్ అంటే అమ్మో ట్యాక్సా అని భయపడకండి. మనం ఎలాగో పక్కనడికి సాయం డైరెక్ట్గా చేయం, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం ద్వారా మనం సాయం చేస్తున్నట్టే లెక్క. అఫ్ కోర్స్ ప్రొవైడెడ్ గవర్నమెంట్ ఆ మనీని సక్రమంగా ఉపయోగిస్తే. రాజకీయ నాయకుల పాకెట్స్లోకి వెళ్ళిపోతే మనం ఏమీ చేయలేము. అందుకే అంటారు ట్యాక్స్ పేయర్స్, మా ట్యాక్స్ పేయర్స్ మనీ అని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటాం. మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. బ్యాంకులు కొన్నిసార్లు లాసులు చేస్తూ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లాసులు చేస్తూ ఉంటాయి. లాస్ మేకింగ్ పిఎస్యూస్ చూస్తూ ఉంటాం, లాస్ మేకింగ్ పిఎస్బీస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. చాలాసార్లు మనం ఏమంటామంటే వాటిని ప్రైవేటైజ్ చేయకూడదు, వాటిని గవర్నమెంట్ కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటాం.
మరి లాస్ మేకింగ్ కంపెనీని కాపాడాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు పంప్ ఇన్ మనీ. వాటిల్లో ఇంకా 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 మనీ పంపాలి, మనీ పెట్టాలి. మరి ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మెజారిటీ ఆఫ్ ద మనీ కమ్స్ ఫ్రమ్ ట్యాక్సెస్. అంటే ట్యాక్స్ పేయర్ మనీ అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఐడియల్గా దేనికి ఉపయోగపడాలి? పేదవాడికి ఉపయోగపడాలి, అంతరాలు తగ్గించడానికి ఉపయోగపడాలి, రీడిస్ట్రిబ్యూషన్కి ఉపయోగపడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఉపయోగపడాలి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి. కానీ లాస్ మేకింగ్ కంపెనీస్లోకి ఇంకా 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 మనీని తొయ్యడానికి ఉపయోగపడుతుంది. అందుకే చాలాసార్లు అంటారు, లాస్ మేకింగ్ ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ని, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేయడంలో తప్పు లేదు. ప్రభుత్వం ఎన్నాళ్ళు ఇలాగ ట్యాక్స్ పేయర్స్ మనీ తీసుకొచ్చి వాటిల్లో పెడుతూ ఉంటుంది. ఈ మనీ ఈ లాస్ మేకింగ్ కంపెనీస్లో పెట్టకపోయి ఉంటే సేమ్ మనీతో మనం హాస్పిటల్స్ కట్టుండొచ్చు, రైట్, స్కూల్స్ ఇంకా కట్టుండొచ్చు, ఎస్సీ ఎస్టీస్ కోసం హాస్టల్స్ కట్టుండొచ్చు, ఫండ్స్ ఇంకా పెంచవచ్చు, ఇన్ఈక్వాలిటీస్ తగ్గించే రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. చాలా వరకు ఏమవుతారంటే ఒక్కసారిగా గవర్నమెంట్ ప్రైవేటైజ్ చేస్తుందని ఒక నెగిటివ్ నోషన్లోకి మనం వెళ్ళిపోతాం. సో ఈ యాంగిల్ కూడా ఆలోచించాలి. అంటే ప్రైవేటైజేషన్ నేను సపోర్ట్ చేయట్లేదు, బట్ అది వ్యతిరేకించేటప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ యాంగిల్. If you don't privatize a loss-making organization, a crores of taxpayers' money will go waste. అది వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అది మంచికి ఉపయోగపడకుండా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ యాంగిల్ని కూడా ఆలోచించాలి. అంటే లాస్ మేకింగ్కి కారణం ఏంటనేది అనలైజ్ చేసి యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ దిస్ పాయింట్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్. మీ థాట్ ప్రాసెస్లోకి దీన్ని ఇన్కార్పొరేట్ చేయాలి. నౌ అసలు ట్యాక్సెస్ అనేవి ఎన్ని రకాలు? స్టాండర్డ్గా మనం వింటూ ఉంటాం ట్యాక్సెస్ అని చెప్పి. బ్రాడ్ క్లాసిఫికేషన్ చేస్తే ట్యాక్సెస్ అనేవి 2 types. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి తెలుసుకోవడానికి ముందు మీకు ఇంకొక 2 కాన్సెప్ట్స్ చెప్తాను. 2 కాన్సెప్ట్స్ క్లియర్గా వినండి. ఒకటి ఇన్సిడెన్స్, 2 ఇంపాక్ట్. ఇన్సిడెన్స్ అంటే అర్థం ఏంటి? ఎవరి పైన అయితే ఇంపోజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందో, ఆన్ హూమ్ ఇట్ అపియర్స్ బీయింగ్ ఇంపోజ్డ్, ఎవరిపైన అయితే ట్యాక్స్ పడుతున్నట్టుగా కనిపిస్తుందో అది ఇన్సిడెన్స్. ఆన్ హూమ్ ది ఎఫెక్ట్ అనేది ఎవరి మీద పడుతుందో అది ఇంపాక్ట్. ఇంపాక్ట్ అంటే ప్రభావం పడ్డం. ఇన్సిడెన్స్ అంటే ఎవరిపైన అయితే ఇంపోజ్ చేస్తున్నామో అది ఇన్సిడెన్స్, ఎవరిపైన అయితే ప్రభావం వస్తుందో అది ఇంపాక్ట్. మీరు ఇమీడియట్గా అనేసుకుంటారు, సార్ ఎవరి మీద పడుతుందో వాళ్ళకే కదా ఇంపాక్ట్ ఉంటుంది. ఇమీడియట్గా మనకు అనిపించేది అదే. ఎవరి మీద అయితే మనం ట్యాక్స్ వేస్తామో ఇంపాక్ట్ కూడా వాళ్ళకే ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేనున్నాను, లెట్స్ సే నేను జాబ్ చేస్తున్నాను అనుకోండి. నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు 30 lakhs per annum శాలరీ వస్తుంది అనుకోండి. సో దీనికి గవర్నమెంట్ నా మీద ట్యాక్స్ వేసింది. ఓకే, 20% ఓవరాల్గా ఆన్ అండ్ యావరేజ్ 20% పడింది అనుకోండి. సో 20% ఆఫ్ 30% ఏమో 6 lakhs. సో 6 lakhs ఏమో ట్యాక్స్ పడింది ఎవరి మీద? నా మీదే పడింది. అంటే ఇన్సిడెన్స్ ఈజ్ ఆన్ హోమ్, నా పైనే. ఈ 6 లక్షలు కట్టాల్సింది ఎవరు? నొప్పి ఎవరు భరిస్తారు? నొప్పి కూడా నేనే భరిస్తాను. ఇంపాక్ట్ కూడా నా మీదే. ఇన్సిడెన్స్, ఇంపాక్ట్ 2 ఒకళ్ళ మీదే పడితే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అంటే ఎవరి మీదైతే ట్యాక్స్ వేసావో దాని యొక్క నొప్పి కూడా వాళ్ళే భరిస్తే అది డైరెక్ట్ ట్యాక్స్. ఎగ్జాంపుల్ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్న ఇన్కమ్ ట్యాక్స్, అలాగే కార్పొరేట్ ట్యాక్స్. కంపెనీస్ పే చేసే ట్యాక్స్, అలాగే ఇండివిజువల్స్ పే చేసే ట్యాక్స్. ఈ రెండింటిని మనం ఏమంటాం? డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి? ఇన్సిడెన్స్ ఏమో ఒకళ్ళ పైన, ఇంపాక్ట్ ఏమో ఇంకొకళ్ళ పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకోండి, కారు మీద జిఎస్టీ పడుతుంది.
గవర్నమెంట్ ఏమంటది, నేను కారు మీద జిఎస్టీ వేశాను అంటాడు. కారు మారుతి సుజుకి కంపెనీ తయారు చేసింది, కారు ఏమో మారుతి సుజుకి కంపెనీ తయారు చేసింది, కారు మీద జిఎస్టీ. సో ఇన్సిడెన్స్ ఈజ్ ఆన్ ద కార్. ఇప్పుడు ఈ జిఎస్టీ మారుతి సుజుకి వాడు వెళ్ళి కడతాడా? కార్ రేట్ మాత్రం నార్మల్గానే ఇచ్చేసి జిఎస్టీ నేను భరిస్తానులేండి అని అంటాడా? అనడు. ఏమంటాడు? కార్ రేటు ప్లస్ జిఎస్టీ అని చెప్పి ఎండ్ కన్జ్యూమర్కి చెప్తాడు. సో ఆ జిఎస్టీ కడుతుంది ఎవరు? ఎండ్ కన్జ్యూమర్. గవర్నమెంట్ కారు మీద జిఎస్టీ పెట్టడం వల్ల ఇంపాక్ట్ ఎవరి మీద పడింది? ఎండ్ కన్జ్యూమర్. అర్థమైందా? ట్యాక్స్ వేసిందేమో కారు మీద, కానీ దాని నొప్పి ఎవరికి వచ్చింది? మారుతి సుజుకికి రాలేదు, ఇండివిజువల్కి, కన్జ్యూమర్కి వచ్చింది. సో ఇంపాక్ట్ ఏమో కన్జ్యూమర్ పైన, ఇన్సిడెన్స్ ఏమో కంపెనీ ఐటమ్ మీద. ఇలాంటి దాన్ని మనం ఏమంటాం? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ జిఎస్టీ, వ్యాట్, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఆల్ దీస్ థింగ్స్ ఎండ్ కన్జ్యూమర్ భరిస్తాడు. పడింది వస్తువు పైన ఇన్సిడెన్స్, కానీ ఇంపాక్ట్ వచ్చేసి ఎండ్ కన్జ్యూమర్ పైన. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి నీ మీదే పడింది, నువ్వే కట్టావు, డైరెక్ట్ ట్యాక్స్. ఈజ్ దిస్ క్లియర్? డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్. Everyone, use chat box to respond. Nice. So now we have understood what is a tax. How did we define it? Tax is a mode of redistribution of income. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం ఏ రకంగా జరుగుతుంది అని. Then we have understood what are different types of taxes: direct, indirect. How do we differentiate them? Depending upon the relationship between incidence and impact. ఇన్సిడెన్స్, ఇంపాక్ట్ ఒకే దగ్గర, ఒకే వ్యక్తి పైన ఉంటే, లేదా ఒకే వ్యవస్థ పైన ఉంటే, ఒకే ఆర్గనైజేషన్ పైన ఉంటే అది డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఇన్సిడెన్స్, ఇంపాక్ట్ వేరు వ్యక్తుల మీద లేదా వేరు ఆర్గనైజేషన్స్ పైన ఉంటే, లేదా వేరు ఎంటిటీస్ పైన ఉంటే దాన్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు మనం చూడాల్సినవి ఏంటంటే, వాట్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ టాక్సేషన్. What are different methods of taxation? Broadly, we have three methods. మొదటిది ప్రోగ్రెసివ్ టాక్సేషన్. కేర్ఫుల్గా మీరు వినాలి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రోగ్రెసివ్ టాక్సేషన్. ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటే అర్థం ఏంటి? ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటే అర్థం ఏంటి? మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మీరు ఒకసారి చూస్తే, మీరు ఎప్పుడు కూడా ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. 5 లక్షల లోపు, నాకు నేను ర్యాండమ్గా వేస్తున్నాను, ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాకు గుర్తులేవు, 5 లక్షల లోపు అయితే లెటర్సే 0% అంటారు. 5 నుంచి 10 లక్షల లోపు, 5 నుంచి 10 లక్షల లోపు లెటర్సే 10%. 10 నుంచి 20 లక్షల లోపు లెటర్సే 20%. 20 lakhs ప్లస్ 30%. ఎలా ఒక ట్యాక్స్ స్లాబ్ వేశారో అనుకోండి, అంటే ఇలా డివైడ్ చేశారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ ట్యాక్స్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ప్రోగ్రెసివ్, ఆదాయం పెరిగే కొద్దీ ట్యాక్స్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇలాంటి సిస్టంలో ఏం జరుగుతుంది? ఎక్కువ సంపాదించేవాడు ఎక్కువ % ట్యాక్స్ కడతాడు, తక్కువ సంపాదించేవాడు తక్కువ % ట్యాక్స్ కడతాడు. అంతేనా? తక్కువ సంపాదించేవాడేమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్కమ్, ఇద్దరిని తీసుకుందాం ఎగ్జాంపుల్. లెట్స్ సే పూజిత ఒకవైపు తీసుకుందాం, జయశ్రీ ఇంకో వైపు తీసుకుందాం. పూజిత వచ్చేసి 4 lakhs సంపాదిస్తుంది ఇయర్కి. జయశ్రీ వచ్చేసి 6 lakhs సంపాదిస్తుంది ఇయర్కి. పూజిత కట్టే ట్యాక్స్ ఎంతమ్మా? 0, ఎందుకంటే తను 0% ట్యాక్స్ స్లాబ్లో ఉంది. జయశ్రీ కట్టే ట్యాక్స్ ఎంత? 60,000 అని చెప్పకండి, ఎందుకంటే ఫస్ట్ 5 లక్షల వరకు జయశ్రీ కూడా ట్యాక్స్ పడదు ఇండియా లెక్క ప్రకారం. 5 లక్షలు దాటి ఎక్స్ట్రా ఎంత ఉంది? 1 lakh ఎక్స్ట్రా ఉంది. ఆ 1 lakh పైన 10% పడుతుంది. 1 lakh పైన 10% పడుతుంది కాబట్టి
10,000 రూపీస్. మీరు ఓవరాల్గా తీసుకుంటే జయశ్రీ కట్టిన ట్యాక్సే ఎక్కువైంది. పూజితాకి అసలు ట్యాక్సే లేదు, జయశ్రీకి ఏమో ట్యాక్స్ ఎక్కువ పడింది. ఇద్దరికి సేమ్ పర్సంటేజ్ లేవు. ఇది కరెక్టేనా? ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్, తక్కువ సంపాదించే వాళ్ళకి తక్కువ ట్యాక్స్ వేయడం అనేది కరెక్టేనా? విల్ యూ సపోర్ట్ ఇట్? అందరికీ సమానంగా ఫ్లాట్ వేయాలి కదా. అందరికీ 10% పెట్టారు అనుకోండి, పూజిత 4 lakhs మీద 10% కట్టేస్తుంది, జయశ్రీ ఏమో 6 lakhs పైన 10% కట్టేస్తుంది. తను 40,000 కడుతుంది, తినేమో 60,000 కడుతుంది. అలా పెట్టొచ్చు కదా. ఎందుకు ఈ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్? స్లాబ్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రేట్ కూడా పెంచేస్తున్నారు. అమౌంట్ సంగతి పక్కన పెట్టి పర్సంటేజ్ కూడా పెరిగిపోతుంది. ఈజ్ దిస్ ఫెయిర్? ఈజ్ దిస్ కరెక్ట్? దీనివల్ల మనిషికి సంపాదించాలని ఆలోచనే పోతుంది. అరే కష్టపడదాం, సంపాదిద్దాం అనుకుంటే నువ్వు ఎక్స్ట్రా సంపాదించేస్తుంటే గవర్నమెంట్ ఇంకా ఎక్కువ తీసుకుంటారంటుంది. 10% తీసుకోండి, అన్ని స్లాబ్స్లో 10% తీసుకోండి, గొడవ లేదు. అలా తీసుకోకుండా ఎక్కువ సంపాదించే వాడికి ఎందుకు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు? వై ఆర్ యూ అప్లయింగ్ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్? వై? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బిఫోర్ యూ ఆన్సర్, లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. టేక్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రులు కష్టపడి 3 పిల్లల్ని పెంచారు. సంపాదన అంతా వాళ్ళ కోసమే ఖర్చు పెట్టారు. వాళ్ళకి పెద్ద అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఆదాయం లేకుండా అయిపోయింది. పిల్లలందరూ పెద్ద అయ్యారు. పెద్దోడేమో బాగా సంపాదిస్తున్నాడు. పెద్దోడేమో సంవత్సరానికి 10 లక్షల దగ్గర సంపాదిస్తున్నాడు. రెండో వాడేమో 5 లక్షలు సంపాదిస్తున్నాడు. మూడో వాడేమో సంవత్సరం అంతా కలిపి 1 లక్షకి మించి సంపాదించలేకపోతున్నాడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని పెంచడానికి, పోషించడానికి మేము చాలా కష్టపడ్డాము. మా దగ్గర ఏమో డబ్బు లేదు, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. ఇప్పుడు ఇల్లు మెయింటెనెన్స్ కోసం 3 పిల్లలు కూడా అమ్మా నాన్నకి డబ్బులు ఇవ్వండి అని అడిగారు అనుకోండి. అడిగినప్పుడు ఎలా అడుగుతారు? 3కి సమానంగా ఇమ్మని అడుగుతారా? పెద్దోడు ఎక్కువ సంపాదిస్తున్నాడు కాబట్టి ఒరే నీ జీతం ఎక్కువ ఉంది, నువ్వు ఎక్కువ ఇవ్వు. నీది కొంచెం తక్కువ ఉంది, నువ్వు తక్కువ ఇవ్వు. నీకు అసలు నీ మెయింటెనెన్స్కే సరిపోదు, నువ్వేం ఇవ్వద్దులే. ఇలాగే కదా అంటదమ్మా, అవునా కదా? తల్లిదండ్రులు అలాగే కదా అంటారు. మేము 3కి చదివించాము, 3 మాకు ఒకేలా ఇవ్వండి అని అంటారా? అనరు. ఎస్ ఆర్ నో? అలాగే అంటారు. ఎక్కువ సంపాదించావు, నువ్వు బాగున్నావు, కుదిరితే నువ్వు మీ తమ్ముడికి హెల్ప్ చేయి అంటారు. మీ తమ్ముడు అసలు సంపాదించట్లేదు, వాడు ఇబ్బంది పడుతున్నాడు, యూ హెల్ప్ హిమ్. దట్ ఈస్ కాల్డ్ ఫెయిర్నెస్. అందరినీ సమానంగా చూడడం కాదు ఫెయిర్నెస్, దాన్నే మనం ఈక్విటీ అంటాం. ఈక్విటీ ఆర్ ఫెయిర్నెస్. ఎక్కువ సంపాదించే వాడికి దానికి తగ్గట్టుగా, తక్కువ సంపాదించే వాడికి దానికి తగ్గట్టుగా అడగడం. అలాగే ఈ ఫ్యామిలీ, ఇక్కడ అమ్మా నాన్న ప్లేస్లో గవర్నమెంట్ని పెట్టుకోండి. గవర్నమెంట్ మన యొక్క ఫ్యామిలీ, గవర్నమెంట్ మన యొక్క అమ్మా నాన్న. మనం సంపాదిస్తున్నాం, మనం గవర్నమెంట్కి తిరిగి ఇవ్వాలి. ఈ సిస్టంలో ఉండే మనం ఈరోజు సంపాదిస్తున్నాం. సో గవర్నమెంట్ ఇప్పుడు మన తమ్ముళ్ళకి, ఇగో ఇక్కడ ఉన్నాడుగా తమ్ముడు, ఫ్యామిలీలో ఉన్న తమ్ముడు లాగా. ఇప్పుడు అమ్మా నాన్న ఏం చేస్తారు? వీళ్ళ దగ్గర ఒక 10,000 తీసుకుంటారు, ఈ ఇతని దగ్గర ఒక 5,000 తీసుకుంటారు. తీసుకొని ఈ చిన్నోడి దగ్గర డబ్బులు లేవని చెప్పి వాడికి వాళ్ళే ఒక నెలకు ఒక 3,000 పంపిస్తారు. మన రియల్ లైఫ్లో కూడా అంతే. ఎక్కువ సంపాదించే వాళ్ళంతా ఎక్కువ ట్యాక్సులు కట్టడం ద్వారా గవర్నమెంట్కి డబ్బులు వచ్చి, ఆ డబ్బుల్ని గవర్నమెంట్ తక్కువ సంపాదిస్తున్న వాళ్ళకి, అసలు సంపాదనే లేని వాళ్ళకి స్కీమ్స్ ద్వారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారా సహాయం చేస్తుంది. సో ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఈజ్ జస్టిఫైడ్. ఓన్లీ థింగ్ దీంట్లో తలనొప్పి ఎక్కడ వస్తుందంటే, సంపాదన పెరిగే కొద్దీ వాడికి చిన్న పించింగ్ వస్తుంది, నొప్పి వస్తుంది, చిన్న నొప్పి వస్తుంది. నేను ఎంత సంపాదించాను, ఎంత కట్టేస్తున్నాను అని చెప్పి చిన్న నొప్పి అనేది వస్తుంటుంది. నొప్పి వచ్చినా రాకపోయినా ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అనేది మంచిది. ఇట్ ఈస్ ప్రో పూర్. అది పేదలని ఉద్దేశించింది, పేదలకి మంచి చేసే ట్యాక్సేషన్ సిస్టమ్. ఓకే, వాళ్ళ యొక్క ఎఫర్డబిలిటీ బట్టి వాళ్ళని ట్యాక్స్ చేస్తుంది. ఎక్కువ ఎఫర్డబిలిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ, తక్కువ ఎఫర్డబుల్ అని తక్కువ. కాకపోతే మీరు అన్నట్టు ఈ ఎక్కువ సంపాదించే వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళేమో తక్కువ కడుతున్నారు, మేమే ఎక్కువ కడుతున్నాం, ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలి అనే ఆలోచనలు వస్తాయి. ట్యాక్స్ ఇవేజన్. పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ, పీపుల్ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ మెథడ్స్ ఆఫ్ ఇవేడింగ్ ట్యాక్స్. ఇవేజన్ అంటే ఎగ్గొట్టడం, ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచనలు అనేవి వస్తాయి.
కొంచెం ఒక చిన్న అన్ఫేర్ నాకు ఫీల్ అవుతాడు, నాకు ఎక్కువ పడిపోతుందని ఫీలింగ్ ఉన్నవాడు నేను ట్యాక్స్ తగ్గించుకుంటాను, దానికి మార్గాలు ఏంటి అని వెతుక్కుంటూ ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో దీంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్నే ఫాలో అవుతున్నాయి. దేర్ ఆర్ సమ్ హికప్స్, దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, బట్ మెజారిటీ కంట్రీస్, డెమోక్రాటిక్ కంట్రీస్ ఎస్పెషల్లీ అన్నీ కూడా ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్నే ఫాలో అవుతూ ఉన్నాయి. అంటే మనకి ఇన్కమ్ పెరిగే కొద్దీ ట్యాక్స్ పర్సంటేజ్ పెరగడం, దట్ ఈస్ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ద సెకండ్ కాన్సెప్ట్ ఆర్ సెకండ్ మెథడ్ ఈజ్ రిగ్రెసివ్ ట్యాక్సేషన్. ఇది రియల్ లైఫ్లో ప్రజల మీద ఇంపాసిబుల్. తక్కువ సంపాదించే వాడికి ఎక్కువ పర్సంటేజ్ కట్టు, ఎక్కువ సంపాదించే వాడికి తక్కువ పర్సంటేజ్ కట్టు అంటే ప్రజలు తిరగబడతారు. సో ప్రజల మీద రిగ్రెసివ్ ట్యాక్సేషన్ పనిచేయదు. వాట్ ఈస్ రిగ్రెసివ్ ట్యాక్సేషన్? If you earn more, you have to pay less. If you earn less, you have to pay more. అయితే ఇది ఎక్కడ వాడతారంటే అప్పుడప్పుడు వాడతారు. ఎక్కడ వాడతారంటే ఇండస్ట్రీస్లో వాడతారు. ఎందుకు వాడతారు, ఎలా వాడతారో చూడండి. ఒక ఇండస్ట్రీ లెటసే 1 టన్ను ప్రొడ్యూస్ చేసింది అనుకోండి. 1 టన్ను ప్రొడ్యూస్ చేస్తే 10% మీకు ట్యాక్స్, సారీ 30% ట్యాక్స్. అదే మీరు 10 టన్స్ ప్రొడ్యూస్ చేస్తే, అంటే 1 to 10 అనుకోండి, ఇది 1 to 10 టన్స్ వరకు 30%, 10 టన్స్ నుంచి 20 టన్స్ స్టీలో సిమెంట్ ఏదో అనుకోండి అయితే 20%, 20 టన్స్ ప్లస్ మీరు ప్రొడ్యూస్ చేస్తే 10% ట్యాక్స్ అని చెప్పి అన్నారనుకోండి. ఎందుకు అంటుంది గవర్నమెంట్ ఇలాగ? ఒకసారి ఆలోచించండి. వై వుడ్ గవర్నమెంట్ సే దిస్? ఎక్కువ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి తక్కువ ట్యాక్స్ ఎందుకు వేస్తుంది గవర్నమెంట్? Think about it. Think about it. To promote production, to encourage production. Very good, Shravani. Very good, Sarita. To encourage production. అంటే మీరు ఎక్కువ, ఇప్పుడు మీరు 1 టన్నే ప్రొడ్యూస్ చేస్తున్నారు కాదు, ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి. ప్రొడ్యూస్ మోర్. మీరు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే మీకు ట్యాక్స్లు తగ్గిస్తాం. ఇట్ ఈస్ లైక్ ఇన్సెంటివైజింగ్ దమ్. వాళ్ళు ఇన్సెంటివైజ్ చేసి వాళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి డొమెస్టిక్గా ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క సప్లై పెంచడం కోసం అప్పుడప్పుడు టెంపరీగా ఈ రిగ్రెసివ్ ట్యాక్సేషన్ మెథడ్ని తేవచ్చు. నోవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ క్యాన్ బి పర్మనెంట్. ఇది పర్మనెంట్గా ఎక్కడ ఉంచరు. టెంపరీగా ఏదన్నా పర్టికులర్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడం కోసం, పర్టికులర్ ప్రొడక్ట్ని, దాని యొక్క ప్రొడక్షన్ని పెంచడం కోసం గవర్నమెంట్ కెన్ కమ్ అవుట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీరు న్యూస్లో, కరెంట్ అఫైర్స్లో చదువుతారు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ట్యాక్సేషన్ అనేది తగ్గించేటది గవర్నమెంట్. ఇది కూడా అదే కాన్సెప్ట్ కదా. ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తామంటారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తామనో, లేకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తామనో, ట్యాక్స్ క్రెడిట్స్ ఇస్తామనో, లేకపోతే మీకు మనీ తిరిగి ఇస్తామనో, సబ్సిడీ ఇస్తామనో, గవర్నమెంట్ ఏదో రకంగా మీకు ఎంకరేజ్ చేస్తాను, యూ ప్రొడ్యూస్ మోర్ అంటుంది. యూ ప్రొడ్యూస్ మోర్ అంటే డొమెస్టిక్లో సప్లై బాగా పెరగాలి, ఇంపోర్ట్స్ పైన మనకి డిపెండెన్సీ తగ్గాలి, అన్నీ మనమే ప్రొడ్యూస్ చేసుకునేలాగా ఉండాలి, ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే డ్రీమ్ని మనం అచీవ్ చేసుకోవాలి అనే ఆలోచనతో గవర్నమెంట్ కొన్నిసార్లు ఇట్లాంటి స్కీమ్స్ తీసుకొస్తుంది. సో వీళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ప్రొడక్షన్ పెంచాలంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, కొత్త ఎక్విప్మెంట్ తేవాలి, ఎక్కువ మందిని రిక్రూట్ చేయాల్సి ఉంటుంది. ఎకానమీకి కూడా అది ఒక రకంగా హెల్ప్ అవుతుంది. బట్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ టెంపరీ, నాట్ పర్మనెంట్. ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు కూడా ఎక్కువ కెపాసిటీ లేనివాడు బాధపడతాడు. అంటే డబ్బున్నోడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రొడక్షన్ పెంచుకుంటాడు, వాడికేమో తక్కువ ట్యాక్సా? మేమేమో డబ్బులు లేక ఉన్న డబ్బులతో ఏదో నడుపుకుంటున్నాం, మాకేమో ఎక్కువ ట్యాక్సా? ఒక ఫీలింగ్ ఆఫ్ అన్ఫెయిర్నెస్ వస్తుంది. ఇది ప్రో పూర్ కాదు. చిన్న కంపెనీస్కి ఇది ఫేవరబుల్గా లేదు, పెద్ద కంపెనీస్కి ఫేవరబుల్గా ఉంది. అవునా కాదా? ఇట్ ఈస్ నాట్ ప్రో పూర్. పూర్ అంటే చిన్న కంపెనీస్ అని అర్థం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అది ఫేవరబుల్గా కనిపించట్లేదు. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కరెక్టే, నేను ట్యాక్సులు మా దగ్గర పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉండాలి కదా. పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉన్నవాడు చేయగలుగుతాడు, మరి పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేనివాడు ఏం చేస్తాడు? చేయలేడు. అందుకని ఆల్దో నేను చెప్తున్నప్పుడు మీకు మంచిగా అనిపించినప్పటికీ చిన్న ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వాళ్ళు దే ఫీల్ అన్ఫేర్.
అన్ఫేర్నెస్ని ఫీల్ అవుతారు, దే ఫీల్ చీటెడ్, వాళ్ళకి నొప్పి అనేది వస్తుంది. ఇందాకటి కేసులో సంపాదించేవాడు నొప్పి ఫీల్ అవుతున్నాడు, ఇక్కడ వెనకబడి ఉన్నాడు నొప్పి ఫీల్ అవుతున్నాడు. సంపాదించేవాడు నొప్పి ఫీల్ అయినా పర్లేదు, కానీ సంపాదించిన వాడు నొప్పి ఫీల్ అవుతున్నాడు ఇక్కడ. అందుకని ఇది అప్పుడప్పుడు టెంపరీగా వాడే సిస్టమ్ ఏదైతే పర్మనెంట్గా ఇలాంటి సిస్టమ్ అనేది ఉండదు. ఉన్నా అది మంచి చేయదు, తిరుగుబాటుకి కారణం అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? రెగ్రెసివ్ అర్థమైందా అందరికి? రైట్. సో యూ కెన్ రిఫర్ టు రమేష్ సింగ్. ఇప్పుడు నేను చెప్తుందంతా మీకు రమేష్ సింగ్ బుక్ పుస్తకంలో కనిపిస్తుంది. క్లాస్ అయ్యాక మీరు రిఫర్ చేయొచ్చు. ఈ పోర్షన్ అంతా ఆ బుక్లో బాగా రాశారు. సో ఐఎమ్ రిఫరింగ్ టు దట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రపోర్షనల్ టాక్సేషన్. ప్రపోర్షనల్ టాక్సేషన్ అంటే ప్రోగ్రెసివ్ లాగా కాదనమాట, ఫ్లాట్గా ఒకటే స్ట్రక్చర్. 20% అన్నావు అనుకో, నువ్వు 10 లక్షలు సంపాదించు, 20 లక్షలు సంపాదించు, 30 లక్షలు సంపాదించు, 40 లక్షలు సంపాదించు, ఎంత సంపాదించినా 20% అంటే 20%. అది గుర్తుపెట్టుకోండి. ప్రపోర్షనల్ టాక్సేషన్లో సార్ అందరికీ సమానంగా ట్యాక్స్ పడుతుందా అంటే అబ్సల్యూట్ నెంబర్ పరంగా సమానం కాదు, పర్సంటేజ్ పరంగా సమానం. ఫర్ ఎగ్జాంపుల్, జైనుల్ అబ్దీన్ 30 lakhs సంపాదిస్తున్నాడు, మహాలక్ష్మి 20 lakhs సంపాదిస్తుంది. ఇద్దరి పైన 20% ట్యాక్స్ వేశారు. పర్సంటేజ్ పరంగా ఇద్దరికి సేమ్. అబ్సల్యూట్ అమౌంట్ పరంగా 30 lakhs మీద 20% ఎంత? 6 lakhs ట్యాక్స్ కడతాడు జైనుల్ అబ్దీన్. 20 lakhs మీద 20% ఎంత? 4 lakhs. మహాలక్ష్మి కట్టింది 4 lakhs, జైనుల్ అబ్దీన్ కట్టింది 6 lakhs. ఇక్కడ కూడా వేరియేషన్ ఉంది. ఎలా ఉంది? ప్రపోర్షనేట్గా, అంటే ఎక్కువ సంపాదించేవాడు, ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్, ఎక్కువ సంపాదించేవాడికి ఎక్కువ పడింది, తక్కువ సంపాదించేవాడికి తక్కువ పడింది. కానీ వాళ్ళు అన్ఫెయిర్నెస్ ఫీల్ అవ్వరు. ఎందుకు ఫీల్ అవ్వరు అంటే పర్సంటేజ్ ఇద్దరికి సేమే, పర్సంటేజ్ ఇద్దరికి సేమే. అలా కాకుండా స్లాబ్ మార్చేసి వీళ్ళకేమో 20%, వాళ్ళకేమో 30% వేసారు అనుకోండి, ఇప్పుడు పర్సంటేజ్ కూడా మారిపోయింది. మామూలుగా ఇన్కమ్ బట్టి ఎక్కువ పడుతుంది, దానికి తోడు ఎక్కువ పర్సంటేజ్ కూడా పడిపోయినప్పుడు మహాలక్ష్మి జైనుల్ అబ్దీన్ ఫీల్స్ అన్ఫేర్. తనకేమో 20% వేసారు ట్యాక్స్, నాకేమో 30% వేసారు. తనకి 4 lakhs, నాకు 6 lakhs అని జైనుల్ అబ్దీన్ కంప్లైంట్ ఇవ్వడం, ఎందుకంటే తన ఆదాయం ఎక్కువ కాబట్టి ఎక్కువ పడింది. కానీ పర్సంటేజ్ మారినప్పుడు తనకి తక్కువ వేశారు, నాకు ఎక్కువ వేశారని ఫీల్ అవుతాడు. ఒక చిన్న ఫీలింగ్ ఆఫ్ అన్ఫేర్నెస్ వస్తుంది. నేను 20%కి వెళ్ళిపోవాలి, నేను ఏ మెథడ్స్ వాడేసి నేను ట్యాక్స్ ఎగ్గొట్టొచ్చు అనే ఆలోచనలోకి జైనుల్ అబ్దీన్కి వెళ్ళే అవకాశాలనే ఉంటాయి. అయితే ప్రపోర్షనల్ టాక్సేషన్ యొక్క బ్యూటీ ఏంటంటే, మీరు ఏ ట్యాక్స్ సిస్టంలోకి వెళ్ళినా సరే ఇది ఉంటుంది. యూ గో టు ఎనీ ట్యాక్స్ సిస్టమ్, యూ విల్ హ్యావ్ ప్రపోర్షనల్ టాక్సేషన్. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు ప్రోగ్రెసివ్ టాక్సేషన్లోకి వెళ్ళారు అనుకోండి, 5 లక్షల వరకు 0% అని చెప్పాను, 5 to 10 ఏమో 10 చెప్పాను, 10 to 20 ఏమో 20 చెప్పాను, 20 lakhs ప్లస్ అన్నాను, 20 lakhs ప్లస్ ఏమో 30% అన్నాను. అంటే అర్థం ఏంటి? 20 lakhsకి 30, 30 lakhsకి అదే, 40 lakhsకి అదే, 50 lakhsకి అదే, 100 lakhsకి అదే, ఆ పైన ఎంత సంపాదించినా ఒకటే. అంటే బియాండ్ 20 lakhs, ఈజంట్ ఇట్ ప్రపోర్షనల్ టాక్సేషన్? ఎస్ ఆర్ నో? 20 lakhs దాటిపోయాక అది ప్రపోర్షనల్ టాక్సేషన్ అయిపోయింది కదా, ఫ్లాట్ 30% అన్నిటికీ కూడా. 0 నుంచి 20 వరకు మీకు వేరియేషన్స్ కనిపిస్తాయి ప్రోగ్రెసివ్, 20 దాటిపోయాక ఓన్లీ ప్రపోర్షనల్. అవునా కదా? 20 and above కి ఒకటే ట్యాక్స్ ఉంది, 30%, అది మారట్లేదు. 20 and above కి ఒకటే ట్యాక్స్ ఉంది, ఓన్లీ 30%, మారట్లేదు. అర్థమైంది అందరికీ? ఎనీ డౌట్స్ హియర్? 0 నుంచి 20 వరకు వేరియేషన్ కనిపిస్తుంది, ప్రతి 10 lakhsకి కొంచెం వేరియేషన్ చూపిస్తున్నాం. కానీ ఎప్పుడైతే 20 దాటిపోయిందో మనం 30% ఫ్లాట్ అనేసాం. సో ఇట్ ఈస్ ప్రపోర్షనల్. అలాగే రిగ్రెసివ్లో చూడండి, రిగ్రెసివ్లో కూడా సేమ్. ఇక్కడేమో 30% అని చెప్పాం 10 tons వరకు, 10 నుంచి 20కి ఏమో 20 tons అని 20% అని చెప్పాం. 20 దాటిపోయాక 10% అన్నాం. 20 దాటిపోయాక 30 tons ప్రొడ్యూస్ చేసిన 10, 40 చేసిన 10, 50 చేసిన 10, 60 చేసిన, 100 చేసిన, ఎంత చేసినా 10%. రిగ్రెసివ్లో కూడా ఒక లెవెల్ దాటిపోయాక అది ఏమైంది? ప్రపోర్షనల్ అయిపోయింది. ప్రపోర్షనల్ అనేది ఉండాలి, ఉండకపోతే పని అవ్వదు. మీకు ప్రపోర్షనల్ లేదనుకోండి, రిగ్రెసివ్ కాస్త 0కి వెళ్ళిపోతుంది, పెంచే కొద్ది 0, ఆ తర్వాత నెగిటివ్, ఇలా అయిపోతుంది. అదే ప్రోగ్రెసివ్లో ఈ 30% కాస్త 100%, 200%, 200%కి వెళ్ళిపోతే ఇంకేముంది? తిరిగి డబ్బులు ఇవ్వాలి, అతనికి వచ్చిన ఆదాయం 100% ట్యాక్సెస్ ఉంటుంది, వచ్చిందంతా ఇచ్చేయాలి. డజంట్ వర్క్. అందుకే ప్రోగ్రెసివ్ కానీ రిగ్రెసివ్ కానీ ఆఫ్టర్ సర్టన్ లెవెల్ దే హ్యావ్ టు బి అకంపెనీడ్ బై ప్రపోర్షనల్, అంటే ఫ్లాట్ అయిపోవాలి.
పెంచుకుంటూ 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 వెళ్ళడానికి కుదరదు. యూ కెన్ ఓన్లీ గో అప్ టు సర్టెన్ లెవెల్. అలాగే తగ్గించుకోవడం కూడా యూ కెన్ గో అప్ టు సర్టెన్ లెవెల్. బియాండ్ దట్ ఇట్ హ్యాస్ టు బి ప్రపోర్షనల్ టాక్సేషన్. సో ప్రపోర్షనల్ టాక్సేషన్ అనేది వర్క్స్ ఇన్ conjunction with progressive or regressive. Is this clear, everyone? Right. Now, let's look at what makes for a good tax system. ఒక దేశంలో ట్యాక్స్ సిస్టమ్ బాగుంది అని మనం ఎప్పుడు చెప్తాం? ఆ ట్యాక్స్ సిస్టంలో ఏ ఏ ఫీచర్స్ ఉంటే మనం చెప్తాం. ఎలా ఉంటే అది మంచి ట్యాక్స్ సిస్టమ్, ఈ దేశంలో ట్యాక్స్ సిస్టమ్ బాగుంది అని చెప్పి మనం అనుకుంటాం. దానికి ఒక 5 ప్రిన్సిపల్స్ మాట్లాడారు. మొదటిది ఫెయిర్నెస్. ఫెయిర్నెస్ కి కొన్ని పర్యాయ పదాలు కనిపిస్తూ ఉంటాయి. జస్టిస్, ఈక్విటీ, ఈక్వాలిటీ కాదు ఈక్విటీ, ఇవన్నీ పర్యాయ పదాలు, సినోనిమ్స్. ఫెయిర్నెస్ లాంటి పదాలు. ఫెయిర్నెస్ అన్నా, జస్టిస్ అన్నా, ఈక్విటీ అన్నా అర్థం ఏంటి? అందరినీ సమానంగా చూడడం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరినీ సమానంగా చూడడం ఫెయిర్నెస్ కాదు. అందరినీ సమానంగా చూడటం ఫెయిర్నెస్ కాదు. సఫర్ అయ్యేవాడికి, బాగా ఉన్నవాడిని ఒకేలాగా చూడకూడదు. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ పాలిటీ క్లాసెస్ లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు చెప్పేవాడిని, మళ్ళీ చెప్తున్నాను, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఒక మదర్, ఇందాక ఎగ్జాంపుల్లో కూడా మనం విన్నాం, కానీ ఈ ఎగ్జాంపుల్ ఇంకా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. ఓ మదర్కి 2 పిల్లలు ఉంటే, ఒకళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే, ఇంకొక కిడ్ నార్మల్ అయితే, మదర్ ఇద్దరిని ఈక్వల్గా చూడాలా, సమానంగా చూడాలా? నో, సమానంగా చూడకూడదు. సమానంగా చూస్తే అది అన్ఫేర్. సమానంగా చూస్తే అది అన్ఫేర్. She has to devote more time for physically handicapped children. ఎందుకంటే he needs extra care. లేదా ఆటిస్టిక్ చిల్డ్రన్, ఆటిజం అంటే తెలుసు కదా, సరైన మెంటల్ డెవలప్మెంట్ లేని ఆటిస్టిక్ చైల్డ్ ఉన్నాడు అనుకోండి, he needs more attention. నేను ఇద్దరితోనే సమానంగా గడుపుతానంటే అది అన్ఫేర్ అయిపోతుంది, అది అన్ఫేర్ అవుతుంది. మరి ఎవరితో ఎక్కువ టైం గడపాలి? ఆటిస్టిక్ చైల్డ్. ఆటిస్టిక్ చైల్డ్కి మెంటల్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, ఏజ్ పెరుగుతుంది కానీ మైండ్ అంతగా డెవలప్ కాదు. అట్లాంటి వాళ్ళకి తల్లి ప్రేమ అనేది ఎక్కువ అవసరం. సో షీ విల్ డివోట్ మోర్ టైమ్ టు చైల్డ్ విత్ ఎక్స్ట్రా నీడ్. షీ విల్ డివోట్ ఎక్స్ట్రా కేర్ ఫర్ చైల్డ్ విత్ ఎక్స్ట్రా నీడ్. అది ఫెయిర్నెస్, అది జస్టిస్, అది ఈక్విటీ. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ. You need to understand the difference between equity and equality. Equity is removal of inequality. Inequalities ని తగ్గించాలి. ఇద్దరి మధ్య మెంటల్ డెవలప్మెంట్ పరంగా లేదా ఫిజికల్ డెవలప్, ఇక్కడ ఫిజికల్, ఇక్కడేమో మెంటల్ అంతరాలు ఉన్నాయి. అవి తగ్గాలి అంటే తల్లి తనకి ఎక్కువ కేర్ తీసుకోవాలి. దట్ ఈస్ ఫెయిర్నెస్. అలాగే టాక్సేషన్ సిస్టంలో కూడా అంతే. సంపాదించేవాడికి సంపాదించిన వాడికి ఒకేలాగా నేను చూడకూడదు. సంపాదించే వాడి దగ్గర ఎక్కువ తీసుకోవాలి, సంపాదించని వాడికి అది ఇవ్వాలి. దట్ ఈస్ ఫెయిర్నెస్. దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఈక్విటీ. వర్టికల్ ఈక్విటీ అంటే అర్థం ఏంటి? ఇన్కమ్ స్లాబ్ బట్టి తక్కువ ఇన్కమ్ వాడికి ఒక రకంగా, ఎక్కువ ఇన్కమ్ వాడికి ఇంకో రకంగా ట్యాక్స్ వేయడం. 30 lakhs ప్లస్ వీడు 0 to 5 lakhs వీళ్ళు అనుకోండి, వీళ్ళకేమో 10% వేసావు, ఇక్కడేమో 30% వేసావు అనుకోండి. సో you are trying to reduce inequalities, or you are trying to take money from the person who is earning more and trying to redistribute it to the person who is not earning much. Not regressive, progressive. Progressive taxation laga. Why regressive? It is progressive. ఎక్కువ సంపాదించే వాడి దగ్గర ఎక్కువ తీసుకుంటున్నాం, తక్కువ సంపాదించే వాడికి మనం ఇస్తున్నాం. సో వర్టికల్ ఈక్విటీ. ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అనేది మనకి వర్టికల్ ఈక్విటీని ఇస్తుంది. అలాగే ఇంకా ఏం కావాలి? హారిజాంటల్ ఈక్విటీ. హారిజాంటల్ ఈక్విటీ అంటే అర్థం ఏంటంటే ఒకేలా ఉండే వాళ్ళని ఒకేలాగా చూడాలి. యూ హావ్ టు ట్రీట్ 2 people ఇన్ ద సేమ్ స్లాబ్ ఇన్ ద సేమ్ మేనర్. 20 లక్షలు ఒకటి సంపాదిస్తున్నాడు, ఇంకోటి 20 లక్షలు, ఇద్దరికి ఒకేలాగా ట్యాక్స్ వేయాలి. ఒకటి 20 లక్షలకు ఒకలాగా, ఇంకోటి 20 లక్షలకి ఇంకోలాగా వేయకూడదు. అంటే ఒకే లెవెల్లో ఉన్న వాళ్ళని ఒకేలాగా ట్రీట్ చేయాలి. అర్థమైందా? ఐడెంటికల్ సిమిలర్ సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళని ఒకే రకంగా ట్రీట్ చేయాలి.
సిమిలర్ సిచ్యువేషన్స్లో లేని వాళ్ళని ఒకే రకంగా ట్రీట్ చేయకూడదు. ఐ విల్ గివ్ యూ వన్ బ్యూటిఫుల్ థింగ్. ఈ పదం విన్నారా? యు నో దిస్ పర్సన్, అరిస్టాటిల్. హూ ఈజ్ అరిస్టాటిల్? అరిస్టాటిల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అరిస్టాటిల్ అంటాడు, అరిస్టాటిల్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎగ్నెస్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ అబ్సల్యూట్ ఈక్వాలిటీ. అబ్సల్యూట్ ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ మంచిది కాదు అంటాడు. హీ ఆల్వేస్ సేస్ డోంట్ ట్రీట్ ఈక్వల్స్ unequally. At the same time, don't treat unequals equally. ఈ రెండు ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. ఈక్వల్స్ని అన్ఈక్వల్గా ట్రీట్ చేయకూడదు, అన్ఈక్వల్స్ని ఈక్వల్గా కూడా ట్రీట్ చేయకూడదు. మీరు ఒకవేళ చేస్తే దట్ లీడ్స్ టు డిస్కంటెంట్, డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జామ్లో ఇద్దరు ఉన్నారు. ఒక అబ్బాయికి ఏమో 90 మార్కులు వచ్చాయి, ఇంకొక అబ్బాయికి ఏమో 30 మార్కులు వచ్చాయి. వాళ్ళు ఈక్వల్సా అన్ఈక్వల్సా? అన్ఈక్వల్స్. ఎవరిని మనం బెటర్గా ట్రీట్ చేయాలి? ఎక్కువ మార్కులు వచ్చిన వాడిని. దట్ ఈస్ ఫెయిర్నెస్. ట్రీట్ చేయడం అంటే రివార్డ్ చేయడం అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఇన్కమ్ కాదు, అలా వెళ్ళకండి. ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేసాం అనుకో, అప్పుడు ఎవరు ఫీల్ అవుతారు? ఇతను ఫీల్ అవుతాడు. వాడికి 30 వచ్చాయి, నాకు 90 వచ్చాయి, ఇద్దరిని ఒకలాగే ట్రీట్ చేశారు. ఆడ యాక్చువల్గా 35 పాస్ మార్కు, తను ఫెయిల్ అయ్యాడు, నేను పాస్ అయ్యాను, ఇద్దరం సమానం ఎలా అయిపోతాము అని చెప్పి తను బాధపడతాడు. ఇద్దరికి 90 మార్క్సే వచ్చాయి, నువ్వు ఇతన్ని ఎక్కువగా కంగ్రాచులేట్ చేసావు, అప్పుడు ఇతను ఫీల్ అవుతాడు. దీస్ టూ ఆర్ ఈక్వల్స్. ఇక్కడ ఏం చెప్పాం? ఈక్వల్స్ని అన్ఈక్వల్గా ట్రీట్ చేయకూడదు, ఈక్వల్స్ని అన్ఈక్వల్గా ట్రీట్ చేయకూడదు, అన్ఈక్వల్స్ని ఈక్వల్గా వీళ్ళిద్దరిని ఒకలా ట్రీట్ చేయకూడదు, వీళ్ళిద్దరిని వేరువేరుగా ట్రీట్ చేయకూడదు. ఈ రెండు తప్పులే. ఎలా చేసినా తప్పే, ఎలా చేసినా తప్పని అరిస్టాటిల్ అంటారు. ఇది హారిజాంటల్ ఈక్విటీ. హారిజాంటల్ అంటే ఒకే లెవెల్లో ఒకే సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని ఒకేలాగా ట్రీట్ చేయండి. ఇన్ఫాక్ట్ పాలిటీలో మీరు చదువుకుంటారు, ఈక్వాలిటీ ఎగ్జిస్ట్స్ అమాంగ్ ఈక్వల్స్, ఈక్వాలిటీ డజంట్ ఎగ్జిస్ట్ అమాంగ్ అన్ఈక్వల్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ అమాంగ్ ఈక్వల్స్. ఈక్వల్స్ మధ్యలోనే ఈక్వాలిటీ ఉంటుంది, అన్ఈక్వల్స్ మధ్యలో ఈక్వాలిటీ ఉండదు. మీరు చాలాసార్లు అంటారు, సార్ ఎస్సీస్ని ఓసీస్ని ఒకేలాగా ట్రీట్ చేయొచ్చు కదా, ఈక్వాలిటీ అంటుంది కదా కాన్స్టిట్యూషన్ అని మీరు అనొచ్చు. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటున్నారు కదా సార్, ఎస్సీని ఓసీని ఒకేలాగా ఎందుకు ట్రీట్ చేయరు? దానికి కాంట్రడిక్షన్ ఏంటి? ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ అమాంగ్ ఈక్వల్స్. ఎస్సీస్ అందరూ ఈక్వల్, సో దేర్ ఈస్ ఈక్వాలిటీ. దేర్ షుడ్ బి ఈక్వాలిటీ అమాంగ్ ఎస్సీస్, దేర్ షుడ్ బి ఈక్వాలిటీ అమాంగ్ ఓసీస్. But these two are unequals, and equality doesn't exist among unequals. Equality principle is not applicable to unequals. It is applicable only to equals. Yes, like should be alike. Very good. Like should be alike. చూసారా, మనం టాక్సేషన్ నుంచి ఒకసారిగా పొలిటికల్ సైన్స్కి వెళ్ళాం, తర్వాత పాలిటీకి వచ్చాం. అంటే కాన్సెప్ట్స్ ఆర్ సేమ్ అమ్మా, ఎక్కడికి వెళ్ళినా అవే ఉంటాయి. నేను ఎకానమీ చదివాను, నేను పాలిటీ చదివాను అని అనుకో అక్కర్లా. ఇఫ్ యూ లెర్న్ సంథింగ్, అప్లై ఇట్. ఇక్కడ అప్లై చేయండి, అక్కడ అప్లై చేయండి. సో ఒక గుడ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి? ఇట్ షుడ్ హ్యావ్ ఫెయిర్నెస్. బాగా సంపాదించే వాడికి కొంచెం ఎక్కువ వేయాలి, సంపాదన లేని వాడికి తక్కువ పడాలి. అది ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ఎ గుడ్ ట్యాక్స్ సిస్టమ్ ఈస్ ఫెయిర్నెస్. అందులో 2 రకాలు చెప్పాను, హారిజాంటల్, వర్టికల్. హారిజాంటల్ ఈజ్ ఈక్వల్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు, సిమిలర్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి సిమిలర్గా ట్రీట్ చేయాలి, సిమిలర్ ట్యాక్సెస్ పడాలి. ఇన్కమ్ లెవెల్స్లో వేరియేషన్ ఉన్న వాళ్ళకి వేరియబుల్ ట్యాక్సెస్ పడాలి, అందరికీ ఒకేలా పడకూడదు. సెకండ్ ఫీచర్ ఆఫ్ ఎ గుడ్ ట్యాక్స్ సిస్టమ్ ఈజ్ ఎఫిషియన్సీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫిషియన్సీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫిషియన్సీ? మీరు చూడండి ఒకసారి, ఇక్కడ ట్యాక్సేషన్ ఉంది, ఇంకొకటి ఎకానమీ ఉంది. అంటే ట్యాక్సేషన్ సిస్టంలో మనం తీసుకొచ్చిన మార్పు ఎకానమీని ఎంతగా ఇంపాక్ట్ చేస్తుంది? ది పొటెన్షియల్ ఆఫ్ ట్యాక్సేషన్ సిస్టమ్ టు ఎఫెక్ట్ ఎకానమీ. ఎకానమీని ప్రభావితం చేసే పొటెన్షియల్ ఆఫ్ ట్యాక్సేషన్ టు ఎఫెక్ట్ ఎకానమీ.
ఈజ్ యువర్ ఎఫిషియన్సీ. అంటే చాలా చక్కగా ఎకానమీని ఎఫిషియెంట్ చేయగలిగితే, ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అది మంచి ట్యాక్సేషన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకేమో ఆదాయం కావాలి. లెటస్ సే నాకు ఆదాయం కావాలి. ఎందుకు ఆదాయం కావాలి? ఐ వాంట్ టు స్పెండ్ ఆన్ ఇన్ఫ్రా. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్లాన్ చేసుకున్నాను, నాకు డబ్బులు కావాలి, నాకు ఆదాయం కావాలి. నాకు ఆదాయం కావాలని చెప్పి నేను ఇమీడియట్గా 30% ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ని 40% చేస్తాను అనుకోండి, అది ఎఫిషియెంట్ సిస్టమా? నువ్వు 30%ని 40% చేస్తావు. చేసేయడం వల్ల నువ్వు ఏమనుకుంటున్నావు? ఇమీడియట్గా నీకు ఆదాయం పెరిగిపోద్దని నువ్వు అనుకుంటున్నావు. కానీ పెరగదు. ఎందుకు పెరగదో తెలుసా? పీపుల్ విల్ బి డీమోటివేటెడ్. అంటే నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే అందులో 40 రూపాయలు గవర్నమెంట్కే ఇవ్వాలి అనుకునేటప్పుడు, నిజంగా కంపెనీ పెట్టాలనుకునేవాడు, కష్టపడాలనుకున్నవాడు, ప్రొడక్షన్ పెంచాలనుకున్నాడు కూడా పెంచడం మానేస్తాడు. హీ విల్ నాట్ బి మోటివేటెడ్ ఎనఫ్. ఇంతెంత ట్యాక్స్ కట్టాలి అనేటప్పుడు వాళ్ళకి మోటివేషన్ అనేది పడిపోతుంది. మోటివేషన్ పడిపోయి పీపుల్ విల్ నాట్ ట్రై టు ఇంక్రీజ్ ప్రొడక్షన్, విల్ నాట్ ట్రై టు ఎర్న్ మోర్. దానివల్ల ఏమవుతుంది? ఓవరాల్గా ప్రొడక్షన్ తగ్గిపోయే అవకాశం ఉంది. చివరికి నువ్వు ట్యాక్స్ రేట్ పెంచావు కానీ ప్రొడక్షన్ తగ్గిపోయి ట్యాక్స్ బేస్ తగ్గిపోయింది. అర్థం చేసుకోండి, ట్యాక్స్ రేటు, ట్యాక్స్ బేస్. బేస్ అంటే వేటి మీద మనం ట్యాక్స్ వేస్తున్నాం అనేది బేస్. లెట్ us say ఇంతకు ముందు మనం 100 tons ఆఫ్ ప్రొడక్ట్స్ పైన ట్యాక్స్ వేసాం. ట్యాక్స్ రేట్ పెంచేసరికి కొంతమంది డిమోటివేట్ అయిపోయి 80 టన్నులే ప్రొడ్యూస్ చేశారు అనుకోండి, ఈ ట్యాక్స్ బేస్ తగ్గిపోయినట్టేగా. ఇప్పుడు ఇంతకుముందు 100 మీద వేసేవాడు, ఇప్పుడు 80 మీదే వేస్తాం. నీ ట్యాక్స్ బేస్ అంటే దేనిపైన వేస్తున్నావు అని తగ్గిపోతుంది. ఈజ్ ఇట్ ఎఫిషియంట్? ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎఫిషియంట్. ఇమాజిన్, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ట్యాక్స్ పేయర్ పైన బాగా బర్డెన్ పడిపోయింది. ట్యాక్స్ పేయర్ని బాగా బర్డెన్కి గురి చేసి నువ్వు ఎకానమీని పుల్ చేయడానికి ట్రై చేసావు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎఫిషియంట్ సిస్టమ్. ట్యాక్స్ పేయర్కి ఎక్కువగా నష్టం కలగకుండా నువ్వు ఎకానమీకి హెల్ప్ చేయగలిగావు అనుకో, దట్ ఈజ్ అన్ ఎఫిషియంట్ సిస్టమ్. మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకా చాలా కాన్సెప్ట్స్ మనం ఇక్కడ మాట్లాడొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఎస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన గవర్నమెంట్ లో ట్యాక్సెస్ వేస్తానని చెప్పింది. మామూలుగా మీకు వేరే ఇండస్ట్రీ పైన ఏమో మీకు 30% ట్యాక్స్లు కట్టడం ఉంటే, ఈ పర్టికులర్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ మీకేమో చాలా తక్కువ ట్యాక్స్ వేస్తాను, 10% వేస్తానని చెప్పింది. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఎంకరేజింగ్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుంది? దిల్ బి మోర్ కంపెనీస్ లైక్ మారుతి సుజుకి, హ్యుండాయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకొచ్చి వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్. దీనివల్ల ఏమైంది? జీడిపికి పాజిటివ్. ఇన్కమ్ గవర్నమెంట్కి పెరిగిందా? ఎస్, ఇన్కమ్ పెరిగింది. ప్లస్ గ్రీన్ టెక్నాలజీ ఉపయోగించినట్టే కదా, పొల్యూషన్ తగ్గింది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎన్వైరన్మెంట్. చూడండి, ఇక్కడ లో ట్యాక్సెస్ అనేది ఇక్కడ పెట్టడం అనేది ఎంత మంచికి దారి తీసింది. ఇది ఎఫిషియంట్ ట్యాక్స్ సిస్టమ్. ట్యాక్స్ పేయర్కి నొప్పి కలిగించేసి ఎకానమీని వృద్ధి చేయడం కాదు, ట్యాక్స్ పేయర్కి తక్కువ నొప్పి కలిగించి ఎకానమీకి వీలైనంత హెల్ప్ చేయడం. దట్ ఈస్ ది మార్క్ ఆఫ్ ఎఫిషియన్సీ. ఇంకా మీరు చూసుకుంటే బాగా తాగుబోతులు, సిగరెట్లు తాగేవాళ్ళు ఇట్లాంటివన్నీ మీరు తీసుకున్నారనుకోండి, వాళ్ళపైన ఎక్కువ ట్యాక్స్ వేయాలా, తక్కువ ట్యాక్స్ వేయాలా? ఎక్కువే వేయాలి. ఎక్కువ ట్యాక్స్ వేయడమే మంచిది దానిపైన. ఎందుకంటే నువ్వు తక్కువ పెడితే దే విల్ బి ఎంకరేజ్ టు స్మోక్ మోర్. ఆర్ ఎంత తక్కువ రేట్ అని ఇంకా స్మోక్ చేసే అవకాశాలు ఉంటాయి. వాడిపైన ఎక్కువ వేసావు అనుకో, మేబీ అది ఎఫోర్డ్ చేయలేక వాడు మానేసే అవకాశం ఉంటుంది. వాటిని ఏమంటారంటే సిన్ గుడ్స్ అంటాం. వి కాల్ దెమ్ సిన్ గుడ్స్. దే ఆర్ నాట్ గుడ్. ఇలాంటి వాటిపైన ఎక్కువ ట్యాక్స్లు వేసి దాన్ని మంచి కోసం ఉపయోగించడం, అది కూడా మార్క్ ఆఫ్ ఎఫిషియన్సీ. అంటే నువ్వు ట్యాక్స్ వేయడం వల్ల నీకు ఇన్కమ్ పెరిగింది, ప్రాబబ్లీ దానివల్ల వాడు ఇంత కట్టలేక వాడు స్మోకింగ్ మానేసాడు అనుకో, అది కూడా మంచిదే. దాన్ని ఏమన్నాడు ఇక్కడ? డబుల్ డివిడెండ్ అంటే బెనిఫిట్. దాన్నే వాళ్ళు ఏమన్నారు? డబుల్ డివిడెండ్ ఆఫ్ ఎ ట్యాక్స్ అన్నారు. ట్యాక్స్ వల్ల 2 బెనిఫిట్స్ వచ్చాయి. ఒకటి, గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగింది. రెండోది, వాడు కట్టలేక మానేసాడు. మానేస్తే మంచిదేగా. సిగరెట్ మానేస్తే నష్టమైందా? మంచిదే. ఇట్లాంటివి అనమాట.
అంటే ట్యాక్స్ పేయర్కి మంచి జరగాలి. మీరు అనుకోవచ్చు ఇక్కడ, సార్ ఈ ప్రాసెస్లో ఆ ఇండివిజువల్కి బాగా ట్యాక్స్ ఎక్కువ పడిపోయింది కదా సార్. ట్యాక్స్ ఎక్కువ పడింది కానీ చివరికి వాడు మానేశాడు, సో వాడికి బెనిఫిట్ అయింది. అర్థమైందా? ట్యాక్స్ పేయర్కి బెనిఫిట్ అయ్యింది, చివరికి అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యింది. సో ఇట్లాంటి సిస్టమ్ను మనం ఎఫిషియంట్ ట్యాక్స్ సిస్టమ్ అని అంటాం. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టే ట్యాక్స్లు అనేవి ఇండివిజువల్ యొక్క డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇండివిజువల్స్ యొక్క డెసిషన్స్ని గవర్నమెంట్ ట్యాక్సేషన్ అనేది డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది పాజిటివ్ మేనర్లో జరగాలి. ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ వల్ల వీళ్ళ యొక్క డెసిషన్స్ని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓవరాల్గా అది ఎకానమీకి మంచి చేస్తే అప్పుడు అది ఎఫిషియంట్ ట్యాక్స్ సిస్టమ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, డెసిషన్స్ ఆన్ ట్యాక్సేషన్ షుడ్ హెల్ప్ ది ఎకానమీ విత్ లీస్ట్ కాస్ట్ ఆన్ ట్యాక్స్ పేయర్. ట్యాక్స్ పేయర్కి ఎక్కువగా నష్టం కలిగించకుండా ఎకానమీకి హెల్ప్ చేయాలి. అలా చేస్తే దాన్ని ఎఫిషియంట్ ట్యాక్స్ సిస్టమ్ అని అంటాం. నెక్స్ట్ ఫీచర్ ఆఫ్ ఎ గుడ్ ట్యాక్స్ సిస్టమ్ ఈజ్ సింప్లిసిటీ. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ఏదన్నా మనం చేసేటప్పుడు టక ఈజీగా అయిపోయేటట్టు ఉండాలి. ఇది ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ ఎలాగండి, ఇది ఎలా అండి, అలా ఎలా అండి, 100 మందిని అడగాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పీపుల్ విల్ నాట్ ఈవెన్ డూ ఇట్. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం అనేది మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా ఒక బుక్ మై షోలో టికెట్ కొన్నంత ఈజీగా ఉందనుకోండి, పీపుల్ విల్ బి ఎంకరేజ్డ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి నిజంగా ట్యాక్స్ కట్టాలని ఉంటుంది, కానీ చాలా కంపల్సమ్ ప్రాసెస్ ఉండడం వల్ల, ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల, 10 మందిని అడగాల్సి వచ్చి వాళ్ళు సరిగ్గా చెప్పక, రెస్పాండ్ అవ్వక, అడ్మినిస్ట్రేటివ్ సింప్లిసిటీ లేకపోవడం వల్ల నిజంగా కట్టాలనుకున్నాడు, జెన్యున్గా కట్టాలనుకున్నాడు కూడా ఎంత టైం దీనికోసం నేను కేటాయించాలని చెప్పి కట్టడం మానేసి వెళ్ళిపోతాడు. అతనికి కట్టాలనే ఉంది కానీ టైం లేదు. ఈజ్ అ బిజీ బిజినెస్ మ్యాన్. టక అయ్యేలా ఉండాలి, ప్రాసెస్ అనేది సింపుల్గా ఉండాలి, ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి. అంటే ఆన్లైన్లోనే ఫైల్ చేసేటట్టు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి లైన్లో నిల్చొని వేరు, ఆన్లైన్లోనే ఈ ఫైలింగ్ ఉందనుకోండి బెటర్. అది కూడా మనకి అక్కడే రిసిప్ట్ వచ్చేసింది, ఎక్కడికక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారనుకోండి, ఇట్ ఈస్ ఈజీ. సో సింప్లిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చెల్లయ్య కమిటీ అనే కమిటీ కూడా దీన్నే రికమెండ్ చేసింది. యూ హ్యావ్ టు సింప్లిఫై యువర్ ట్యాక్స్ సిస్టమ్ ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ మోర్ పీపుల్ ఇన్ టు ట్యాక్స్ బ్రాకెట్. ఎక్కువ మంది ట్యాక్స్ కట్టేలా చేయాలి అంటే ఇది కూడా ఒక పద్ధతే. ఇంకా అది కూడా మనం ఎఫిషియన్సీలో అది కూడా మాట్లాడవచ్చు. మీరు ట్యాక్స్లు తక్కువ ఉంచారనుకోండి, జనరల్గా ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకునేవాడు కూడా కడతాడు, ఎందుకులే కట్టేద్దాం. ఎక్కువ ఉందనుకోండి, కట్టాలనుకునేవాడు కూడా పక్కేలే నేను ఎంత కష్టపడి చెమట చిందించి కష్టపడుతున్న ప్రభుత్వం నా దగ్గర లాగేస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఇఫ్ యూ కీప్ లో ట్యాక్సెస్ దే విల్ బి ఎంకరేజ్. సరే కడదాం, దేశ ప్రగతికి. మనం నువ్వు 100 రూపాయలు సంపాదించినప్పుడు 10 రూపాయలు ఎవరా గవర్నమెంట్ కంటే ఇస్తాడు, 40 రూపాయలు ఎవరంటే నొప్పి వస్తుంది. ఈ 100 రూపాయలకి నేను ఎన్ని కష్టాలు పడ్డాను, నువ్వు 40 రూపాయలు లాకేసుకుంటావా అని ఒక చిన్న ఫీలింగ్ ఆఫ్ అన్ఫెయిర్నెస్ అనేది ప్రజల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో నువ్వు తక్కువ పెట్టి ఎక్కువ మంది ట్యాక్స్ కట్టేలా చేసి ఆదాయం పెంచుకున్నావు అనుకో, దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ఎఫిషియన్సీ. నీకు అర్థమైందా? ఎక్కువ మంది, నువ్వు ఒక ఇండివిజువల్ ట్యాక్స్ పేరు నువ్వు నొప్పి కలిగించట్లేదు, ఎక్కువ మంది ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చారు అంటే నువ్వు ఇక్కడ ఏం పెంచావు, ట్యాక్స్ బేస్ పెంచావు, ట్యాక్స్ రేట్ పెంచలా, కట్టే వాళ్ళ సంఖ్య పెంచడం ద్వారా నువ్వు ఆదాయం పెంచుకున్నావు. ఇప్పుడు మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్లో 2 రకాలు ఉంటాయి, ఎక్కువ ఫీజు పెట్టడం లేదా తక్కువ ఫీజుతో ఎక్కువ మంది జాయిన్ అయ్యేలా చేసుకోవడం. తక్కువ ఫీజుతో ఎక్కువ మంది జాయిన్ అయ్యేలా చేస్తే నాకు స్టూడెంట్ బేస్ పెరిగింది, ఇండివిజువల్గా పర్ పర్సన్ కాస్ట్ తగ్గింది. అలాగనమాట మీరు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ఎఫిషియన్సీ. ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు అవి. నేను ఫీజు పెంచేసి ఆదాయం పెంచుకోవచ్చు, ఫీజు తక్కువ ఉంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేలా చేసి కూడా ఆదాయం పెంచుకోవచ్చు. ఇక్కడ మాట్లాడుతుంది అది, ట్యాక్సులు పెంచకుండా ఎక్కువ మంది కట్టేలా చేయడం ద్వారా కూడా ప్రభుత్వం ఆదాయం పెంచుకోవచ్చు. ఆ రకంగా ఎకానమీకి మంచి చేస్తే అది ఎఫిషియెంట్ సిస్టమ్. సింప్లిసిటీ మీకు అర్థమైంది కదా, ఆన్లైన్లో అయ్యేటట్టు, సింపుల్గా అయ్యేటట్టు, ఎక్కువ మంది వీళ్ళ వెంట పడకుండా అంతా కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అయిపోయేటట్టుంటే అది సింప్లిసిటీ, అడ్మినిస్ట్రేటివ్ సింప్లిసిటీ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. ట్యాక్సేషన్ సిస్టమ్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు, మారుతూ ఉంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ గవర్నమెంట్ బడ్జెట్ ఇచ్చినప్పుడు ట్యాక్స్లు కొన్నిసార్లు పెంచుతుంది, కొన్నిసార్లు తగ్గిస్తుంది, కొన్నిసార్లు బెనిఫిట్స్ ఇస్తుంది, ఇవన్నీ చేస్తాయి. మరి గవర్నమెంట్ నిర్ణయాలు మార్చిన ప్రతిసారి కూడా, గవర్నమెంట్ డెసిషన్స్ మార్చిన ప్రతిసారి కూడా ఆల్రెడీ మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ కానీ, మన దగ్గర ఉన్న ట్యాక్స్ సిస్టమ్ కానీ ఈ చేంజెస్ని ఇన్కార్పొరేట్ చేసేలాగా ఉండాలి.
చేంజ్ చేసిన ప్రతిసారి సాఫ్ట్వేర్ మార్చాల్సి వచ్చింది, చేంజ్ చేసిన ప్రతిసారి అడ్మినిస్ట్రేషన్కి విపరీతమైన ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చిందంటే దట్ ఈస్ నాట్ ఎ ఫ్లెక్సిబుల్ సిస్టమ్, దట్ ఈస్ ఎ రిజిడ్ సిస్టమ్. ఫ్లెక్సిబుల్ సిస్టమ్ ఇస్ సంథింగ్ దట్ కెన్ అడాప్ట్. ఎప్పుడు ఏ మార్పు వచ్చినా ఇమీడియట్ గా దాన్ని ఇన్కార్పొరేట్ చేసేలాగా ఉండాలి. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, యువర్ ఎబిలిటీ టు ఇన్కార్పొరేట్ చేంజెస్ క్విక్లీ. అర్థమైందా? మోడిఫికేషన్స్ ఏమన్నా వస్తే వెంటనే మార్చగలిగేలాగా ఉండేదాన్ని మనం ఫ్లెక్సిబిలిటీ అంటాం. సో ఫ్లెక్సిబిలిటీ ఇస్ అనదర్ మార్క్ ఆఫ్ గుడ్ ట్యాక్స్ సిస్టమ్. ఐదవది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ట్రాన్స్పరెన్సీ. చాలా మంది ట్యాక్స్ కట్టాలి అనుకునేవాడు ఎందుకు కట్టడో తెలుసా? నా డబ్బులు తీసుకుని గవర్నమెంట్ ఏం చేస్తుంది? నువ్వు రోడ్డు మీద వెళ్తావు, ఎక్కడ చూసినా సరే గుంతలు కనిపిస్తాయి. ఇంతెంత ట్యాక్స్ వసూలు చేస్తుంది, ఒక్క దగ్గర కూడా సరైన రోడ్లు లేవు, సరైన వాటర్ లేదు, సరైన శానిటేషన్ లేదు. వేర్ ఈస్ ద మనీ గోయింగ్? ఐ విల్ హ్యావ్ క్వశ్చన్స్ బికాజ్ ఐఎమ్ ఎ ట్యాక్స్ పేయర్. నాకు క్వశ్చన్స్ ఉంటాయి. ప్రభుత్వం ప్రజల దగ్గర తీసుకున్న ట్యాక్సుల్ని ఏ రకంగా, ఎలా, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఎంతెంత ఖర్చు పెట్టిందో పారదర్శకంగా వెబ్సైట్లో డీటెయిల్స్ మెన్షన్ చేయగలిగితే, ప్రజల ముందు ఉంచగలిగితే ప్రతి వాడికి కూడా ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఆహా, నేను డబ్బులు ఇస్తున్నాను, ట్యాక్స్ కడుతున్నాను, ఆ ట్యాక్సులతో ఈ ఊరికి రోడ్ వేశారు, ఆ ట్యాక్సులతో ఇక్కడేమో వాటర్ ఫెసిలిటీ తీసుకొచ్చారు, శానిటేషన్ ఇంప్రూవ్ చేశారు, డ్యామ్ కట్టారు అని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకుండా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి టేకప్ చేయకుండా, డబ్బులు ఎటు వెళ్తున్నాయో తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని ఉంచితే people will not be encouraged, people will not be incentivized to pay taxes. So a good tax system should have transparency as one of its planks. Transparency అనేది తన యొక్క మెయిన్ ఫీచర్ అయి ఉండాలి. ఓకే, రెండు రకాల ట్రాన్స్పరెన్సీ, కలెక్ట్ చేసే విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఖర్చు పెట్టే విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. దీస్ యాక్టివిటీస్, పబ్లిక్ సర్వీస్ అనేవి కూడా అసర్టనబుల్, అంటే మనం వెరిఫై చేయగలిగేలాగా ఉండాలి. మనం ఎంత కడుతున్నామో, గవర్నమెంట్కి ఎంత వచ్చింది, దాన్ని ఎలా ఖర్చు పెడుతుంది అనేది క్రిస్టల్ క్లియర్ గా ప్రజల ముందు ఉంచాలి. దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. సో దీస్ ఆర్ ది 5 ఫీచర్స్ ఆఫ్ ఎ గుడ్ ట్యాక్స్ సిస్టమ్: ఫెయిర్నెస్, ఎఫిషియన్సీ, సింప్లిసిటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, లెట్స్ క్లోజ్ ఇట్ హియర్. దీనిపైన డౌట్స్ ఏమన్నా ఉంటే రేపటి క్లాస్లో మాట్లాడదాం. నెక్స్ట్ క్లాస్ టైం అయింది. టేక్ కేర్, బాయ్.